హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో లాస్ట్ ఇయర్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు డిఫికల్టీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది, సో వాటిని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఎవ్రీ డే వన్ డే అర్థమెటిక్, వన్ డే రీజనింగ్, ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిబిటి 1లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ టాపిక్ వైజ్గా మనం ఫ్రీగా ఇస్తున్నాం సార్. టాపిక్ వైజ్గా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రీ. చూడండి సార్, ఇక్కడ ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిబిటి 1లో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ని మనం టాపిక్ వైజ్ మార్చి, ప్రతి టాపిక్ వైజ్ని ఒక వీడియో రూపంలో మార్చి మీకు ఎక్స్క్లూజివ్లీ ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి ప్రిపేర్ అవుతున్నారో, సార్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాకు అర్థం కాలేదు, అసలు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది, అసలు ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ కావాలి, అసలు అర్థమెటిక్లో కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. అంటే సో ఈ వీడియో మీకోసం. లాస్ట్ ఇయర్ పేపర్ ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి సార్. మీ ప్రిపరేషన్లో మీరు సిబిటి 1 ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే అసలు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది, మ్యాథమెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అదేవిధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది, కొంచెం బేసిక్ క్వశ్చన్ చదవాలా, మోడరేట్ చదవాలా, ఖచ్చితంగా హై లెవెల్ కూడా ప్రాక్టీస్ చేయాలా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో లాస్ట్ ఇయర్ పేపర్స్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ను టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఎవ్రీ డే వన్ డే అర్థమెటిక్, అదేవిధంగా వన్ డే రీజనింగ్ మీకు డైలీ వీడియోస్ రావడం జరుగుతుంది సార్. సో ఈ ఆపర్చునిటీ మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కు సెండ్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో తెలియక ఎలాంటి కోర్స్ అయినా కూడా వాళ్ళు చదువుకుంటున్నారు. అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో వాళ్ళకి ఐడియా ఉండదు. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో మీకు ఐడియా ఉండాలి. అసలు రైల్వే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని. సో నేను స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో సతీష్ సార్ రీజనింగ్ ఫ్యాకల్టీ సీనియర్ ఏఎల్పీ వర్క్ చేస్తున్నారు. సో మేము ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేసాము. సో మాకు రైల్వేలో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్స్క్లూజివ్లీ షార్ట్ కట్ అంటే ఎంత సింపుల్గా సాల్వ్ చేయాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. సో ఎక్స్క్లూజివ్లీ ఫ్రీ సార్, నో కాస్ట్. సో ఎక్స్క్లూజివ్ ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాం. సో ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 అప్లై చేశారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో సెండ్ చేయండి సార్. సో అదేవిధంగా సో ఈ సిరీస్లో భాగంగా మనం మ్యాథమెటిక్స్, చాలామంది అనుకుంటారు ఇది అర్థమెటిక్ అనుకుంటారు, చాలా బ్లెండర్ ఇది వాళ్ళు చేసే బ్లెండర్. అర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. మ్యాథమెటిక్స్ అని సిలబస్లో ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఓన్లీ అర్థమెటిక్ ప్రిపేర్ అయితే మీకు ఆ 25లో 10 మార్క్స్ 15 మార్క్స్ కంటే ఎక్కువ రావు. 25 అవుట్ ఆఫ్ 25 మనం స్కోర్ చేయాలంటే యూ కెన్ ప్రాక్టీస్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా. ఆల్జిబ్రా కానీ, ట్రిగ్నామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, జామెట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఇవన్నీ టాపిక్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు మ్యాక్సిమం స్కోర్ వస్తుంది ఆర్ఆర్బి ఏఎల్పి 2025లో. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫ్రీ సిరీస్ రాబోతుంది సార్. సో ఇందులో మనం ఫస్ట్ టాపిక్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సార్, ట్రిగ్నామెట్రీ. సో తెలుగులో దీన్ని మనం త్రికోణమితి అంటాం సార్. తెలుగులో దీన్ని మనం త్రికోణమితి అంటాం. సో త్రికోణమితి, అదేవిధంగా దాని అప్లికేషన్ టాపిక్ ఏంటంటే హైట్ అండ్ డిస్టెన్స్. తెలుగులో ఎత్తులు దూరాలు అంటే సార్, తెలుగులో ఎత్తులు మరియు దూరాలు అనేటటువంటి ఈ రెండు టాపిక్స్ అనేది రెండు టాపిక్స్ ఒకటే సార్. ఈ ట్రిగ్నామెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటారు. త్రికోణమితి దాని మీద యొక్క అనువర్తనాలు అంటే దాని యొక్క అప్లికేషనే హైట్ అండ్ డిస్టెన్స్. సో ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీ అనే టాపిక్లో 2024 ఏఎల్పి సిబిటి 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది, ఎంత సింపుల్గా సాల్వ్ చేయాలనేది మన ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు సో ఈ టాపిక్లో మీకు ఒక చిన్న ట్రిక్ తెలియాలి సార్. ఈ ట్రిక్ కనుక ఎవరైతే ఐడియా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హైట్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్న క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో చూడండి సార్, ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ తీసుకోండి సార్. మనకు ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి టోటల్గా 5 యాంగిల్స్ ఉంటాయి సార్. 3 ట్రయాంగిల్ తీసుకుంటాను, 3 ట్రయాంగిల్స్. సో మనకు ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది, ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్ అనేది మనకు మేజర్గా 0 డిగ్రీస్ ఉంటుంది, ఒకటి 30 డిగ్రీస్ ఒకటి ఉంటుంది, 45 డిగ్రీస్ ఒకటి ఉంది, 60 డిగ్రీస్ ఒకటి ఉంది, అదేవిధంగా 90 డిగ్రీస్. సో దీస్ ఆర్ ద బేసిక్స్ సార్. ఇవన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి సార్, మొదటి పదంలో ఉంటాయి. సో ఈ వాల్యూస్ మనకు హైట్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో ఉపయోగిస్తారు. అంటే 30 డిగ్రీస్ కానీ, 45 డిగ్రీస్ కానీ, 60 డిగ్రీస్ మాత్రమే మనకు ఆ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ టాపిక్లో ఉపయోగిస్తారు. సో వాటిని ఉపయోగించి ఈ ట్రయాంగిల్స్ అనేది ఎంత హెల్ప్ అవుతాయి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి సార్, 30 డిగ్రీస్ సార్, 30 డిగ్రీస్ ఉంటే tan 30 అంటే ఏంటి సార్, 1/√3 కదా. tan 30 అంటే
మనకి ఏంటి సార్ నాకు చెప్పండి 1/√3 అంటే tan అంటే ఏంటి సార్ ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా సో ఇది 1 ఇది √3 అయితే 2 అవుతుంది ఓకేనా ఇది 30 degrees దగ్గర మళ్ళీ 45 degree తీసుకోండి సార్ tan 45 1 కదా అన్ని tan తీసుకోవాలి సార్ అన్ని tan తీసుకోవాలి సో ఇది 1 అయినప్పుడు ఇది √2 అవుతుంది అంతేనా లేదా సో మీరు సాల్వ్ చేయండి సార్ అదే వస్తుంది ఎందుకంటే సార్ హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ ఇది హైపోటెనస్ సో దీన్ని మనం సో దీని స్క్వేర్ చేసి అండర్ రూట్ చేస్తే మీకు వచ్చేది ఇది సో 3 + 1 4 అండర్ రూట్ చేస్తే వస్తే మీకు 2 సో 1 + 1 √2 అదేవిధంగా ఇంకోటి సార్ 60 degrees సో ఇది √3 సార్ ఇది 1 ఇది 2 సో ఈ 3 వాల్యూస్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తారనేది ఇప్పుడు చెప్తాను చూడండి సో ఈ విధంగా 30 degrees ఉంటే ఇది 1 పార్ట్ అవుతుంది ఇది √3 పార్ట్ అవుతుంది ఇది 2 parts అవుతుంది సార్ ఇది 45 degrees ఉంటాయి ఇక్కడ 1 పార్ట్ అవుతుంది ఇక్కడ 1 పార్ట్ అవుతుంది √2 parts అవుతుంది సో 60 degrees ఉంటాయి ఇది √3 పార్ట్ ఉంటుంది 1 పార్ట్ ఉంటుంది 2 పార్ట్ ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోండి సార్ మీకు అర్థం కావడం లేదంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగిస్తాను ఏ విధంగా అర్థమవుతుంది ఎంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్తాను చూడండి చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తే చాలా టైం సేవ్ అవుతుంది మీకు హైట్స్ అండ్ డిస్టెన్స్లో చాలా టైం సేవ్ అవుతుంది ఈ 3 ట్రయాంగిల్స్ మీకు ఐడియా ఉంటుంది సార్ వాల్యూస్తో సహా 30 అంటే ఏంటి సార్ 1/√3 1 √3 1 పార్ట్ √3 పార్ట్ 2 పార్ట్ 45 అంటే సార్ 1 √2 60 అంటే ఏంటి సార్ √3 1 సార్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే tan 30 అంటే మీనింగ్ ఏంటి సార్ 1/√3 కదా tan అంటే ఏంటి సార్ మనకు ఈ యాంగిల్కి ఎదురు ఉన్నటువంటి భుజం ఎదుటి భుజం ఆసన్న భుజం ఇది కర్ణం tan 45 అంటే ఏంటి సార్ 1 కదా 1/1 sin 1 cos 1 ఇది √2 tan 60 అంటే √3 కదా √3/1 సో ఇది 2 అవుతుంది సో ఈ 3 ఖచ్చితంగా ఉపయోగించే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ సార్ హైట్ అండ్ డిస్టెన్స్ ఎందుకంటే సార్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది సో అంటే 50-50 ఉన్నాయి సార్ కొన్ని షిఫ్ట్లలో ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చారు కొన్ని షిఫ్ట్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇవ్వడం జరిగింది సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి సార్ ఇక్కడ ఆర్ఆర్బి ఏఎల్పి 2024 CBT 1 అడిగినటువంటి క్వశ్చన్స్ సార్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బి ఏఎల్పి 2024 CBT 1 అడిగినటువంటి క్వశ్చన్స్ సో గమనించండి సార్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎట్ ఎ పర్టికులర్ టైం డ్యూరింగ్ ద డే ఓయింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ది సన్ సో ఒక రోజులో సన్ పొజిషన్ ఉపయోగించి a 6 feet tall man casts a shadow of 4 feet 6 feet height ఉన్నటువంటి 6 feet height ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క షాడో ఎన్ని ఫీట్ ఉందండి సార్ మనకు 6 feet height ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క షాడో ఎన్ని ఫీట్లు ఉందండి సార్ ఇది హైట్ ఇది షాడో ఇది హైట్ ఇది షాడో జాగ్రత్తగా గమనించండి సార్ నీడ అన్నట్టు తెలుగులో 6 feet హైట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క నీడ 4 feet ఉందండి సార్ అయితే క్వశ్చన్ ఏమడిగాడు whereas a pole next to the man cast a shadow of 36 feet అయితే ఆ మనిషి పక్కకు ఒక పోల్ ఉందంట సార్ ఆ మనిషి పక్కకు ఒక పోల్ ఉందంట ఆ పోల్ అనేది 36 feet షాడో వేస్తుందంట సో పోల్ 36 feet షాడో చేస్తే షాడోని ఇచ్చాడు సార్ వాడు హైట్ ఇవ్వలేదు మనిషి హైట్ ఏమో 6 feet అతను 4 feet షాడో వేసాడు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటే సార్ ఒకవేళ ఆ మనిషి పక్కన ఉన్నటువంటి ఒక పోలు 36 feet ఉన్నటువంటి షాడో చేస్తే క్వశ్చన్ ఏమడిగాడు వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పోల్ సో ఇక్కడ మీరు గమనించేది ఏంటి సార్ హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు షాడో సార్ అంటే షాడోకి హైట్కు అనులోమాన పాదంలో ఉంటుంది సార్ హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించి క్వశ్చన్ ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ 4 feet షాడో ఉంటే హైట్ 6 feet ఉండాలి అంతేనా కదా 4 feet షాడో ఉంటే హైట్ 6 feet ఉండాలి ఇప్పుడు 4 9 ఎంత ఏమైంది సార్ మరి 4 9s ఏమైంది మరి 36 అయింది సో 6 9s ఏమవుతుంది సార్ నాకు 54 feet అవుతుంది ఆన్సర్ చాలా ఈజీ మీకు అర్థమైందా అసలు యాక్చువల్గా ఇదంతా ఎగ్జామ్లో చేయను నేనైతే 4 feet షాడో ఉంటే 6 feet ఉన్నప్పుడు 36 feet షాడో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది 4 9s 36 6 9s 54 వితౌట్ పెన్ పేపర్ని చేసేస్తాను కానీ మీకు అర్థం అవ్వడానికి ఈ విధంగా డీటెయిల్గా చెప్తాను చూడండి ఇక్కడ హైట్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ షాడో అంటే షాడో కనుక పెరిగితే హైట్ కూడా పెరుగుతుంది షాడో కనుక తగ్గితే హైట్ కూడా తగ్గుతుంది ఇక్కడ అంటే 6 feet హైట్ ఉంటే 4 feet షాడో వస్తే 36 feet షాడో ఉంటే హైట్ ఎంత ఉండాలి 54 ఉండాలి ఎందుకంటే సార్ 4 9s 54 6 9s సార్ 4 9s 36 6 9s 54 ఈ విధంగా ఆలోచించండి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్ నెక్స్ట్ సార్ సో ఆర్ఆర్బి ఏఎల్పి సార్ CBT 1లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఈ 4 sin square theta is equal 1 and theta is an acute angle theta is an acute angle సార్ theta అనేది అల్పకోణం అన్నట్టు acute angle అంటే తెలుగులో దీన్ని ఏమంటారు సార్ అల్పకోణం అంట acute angle అంటే అల్పకోణం దిస్ ద వాల్యూ ఆఫ్ cos square theta plus tan square theta వాల్యూ అడిగాడు cos square theta plus tan square theta ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే
4 sin square theta is equals to 1 అంటే మీనింగ్ ఏంటి సార్ నాకు చెప్పండి. sin square theta అంటే ఏంటి సార్? ఇక్కడ నుంచి నాకు సాల్వ్ చేయండి. 1/4. వాట్ ఈస్ sin theta? ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంతేనా లేదా? క్వశ్చన్లో జాగ్రత్తగా మెన్షన్ చేశాడు. టీటా అనేది అల్పకోణం, అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే 0 to 90 degreesలో అన్ని వాల్యూస్ అని పాజిటివ్. సో sin theta ఎప్పుడు ఏమవుతుంది సార్ నాకు? ఇప్పుడు దీనికి అండర్ రూట్ చేస్తే sin theta వస్తుంది 1/4కు 1/2. ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకు? టీటా అనేది అక్యూట్ యాంగిల్, అల్పకోణం కాబట్టి. ఇప్పుడు sin theta 1/2 ఎప్పుడు అవుతుంది చెప్పండి? sin theta ఎప్పుడు 1/2 అవుతుంది? sin 30 degrees దగ్గర 1/2 అవుతుంది. అంటే టీటా ఈజ్ ఈక్వల్ ఎంత మనకు? 30. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సార్. సో టీటా ఈజ్ ఈక్వల్ 30 కదా. సో ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే వాట్ ఈస్ టీటా వాల్యూ సార్? 30 degrees. టీటా వాల్యూ ఎంత మనకు? 30 degrees. సో 30 degrees కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో cos 30 అంటే ఏంటి సార్ నాకు చెప్పండి? cos 30 sin 60 √3/2 కదా, హోల్ స్క్వేర్ ప్లస్ tan 30 సార్ 1/√3 హోల్ స్క్వేర్. సో 1/√3 హోల్ స్క్వేర్. సో √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్. సో ఇది సాల్వ్ చేస్తే 3/4 అవుతుంది, ఇది 1/3 అవుతుంది. సో ఎల్సిఎం చేయండి సార్. 4కి 3కి 12. సో 3 3s 9. సో 12 కదా సార్. 3 3s ప్లస్ 4 13/12 ఆప్షన్ 1 సార్. 13/12. సో ఈ 13/12 సార్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 13/12 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ టీటా వాల్యూ మీరు కనుక్కుంటే, టీటా వాల్యూ కనుక మీరు కరెక్ట్ కనుక్కుంటే, టీటా వాల్యూ కరెక్ట్ అంటే ఇక్కడ 4 sin square theta is equal 1 అంటే మీనింగ్ ఏంటి సార్? టీటా అనేది 30 అన్నాడు. సో టీటా 30 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్ 1 13/12 అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. నెక్స్ట్ సార్. సో మళ్ళీ ఇది హైట్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ సార్. అంటే ఒక షిఫ్ట్లో హైట్ అండ్ డిస్టెన్స్ వస్తుంది, ఒక షిఫ్ట్లో ట్రిగ్నోమెట్రీ టాపిక్ వస్తుంది. అది జాగ్రత్తగా గమనించి. సో దెర్ ఈస్ ఎ 10 meter టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads. ఓకే సార్. The angle of depressions of the roads from the top of the tower are 30 degrees and 45 degrees respectively. Approximately how far the roads from each other? సో చూడండి సార్, ఇక్కడ ఇలాంటి గోయిన్స్ వచ్చినప్పుడు మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. హైట్స్ అండ్ డిస్టెన్స్లో చాలా ఇంపార్టెంట్ సార్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం. ఒక 10 meter హైట్ ఉన్నటువంటి ఒక టవర్ ఉందండి సార్. 10 meter హైట్ ఉన్నటువంటి ఒక టవర్ ఉంది. ఈ టవర్కి ఇప్పుడు దెర్ ఇస్ 10 meter టాల్ టవర్ బిట్వీన్ 2 parallel roads. సో ఇదొక ప్యారల్ రోడ్, ఇదొక ప్యారల్, ఈ రెండింటి మధ్యలో ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉంది. అయితే ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది రోడ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్. సో టాప్ ఆఫ్ ది టవర్లో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి సార్. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి కనుక ఈ బాటమ్స్ కనుక మనం చూస్తే, సో ఇక్కడ నుంచి ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది రోడ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్ 30 degrees and 45 degrees. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ చూస్తే 30 degrees అంట, సో ఇటు చూస్తే 45 degrees అంట. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? హౌ ఫార్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటున్నాడు. ఈ రోడ్స్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో నేను ఇంతకుముందు చెప్పాను 30, 45, 60 చెప్పానా లేదా? ఎందుకు చెప్పానో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మీకు అర్థమవుతుంది. సో చూడండి సార్, మరి ఇక్కడ 30 degrees ఉంది కదా, ఇక్కడ ఏం తెలియదు అంటే, సో ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ హైట్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి సార్. ఈ పర్సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుందో, ఈ పర్సన్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ పర్సన్ చూస్తే ఊర్ధ్వకోణం ఎంత ఉంటుందో, ఈ పర్సన్ చూస్తే నిమ్న కోణం కూడా అదే ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 అవుతుంది. సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా 30 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 40 అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 40, రెండు ఈక్వల్. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఈ పర్సన్ చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇదే పర్సన్ చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ నుంచి బికి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుందో, బి నుంచి ఏకి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. ఏ నుంచి బికి చూస్తేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుందో, బి నుంచి ఏకి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే, సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ మనకు 30 degrees 40 degrees చెప్పానా లేదా? సో అది ఇక్కడ చాలా వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ అనుకోవాలి, ఇదొక ట్రయాంగిల్ అనుకోవాలి, పెద్దగా చేస్తారు, చాలా పెద్దగా ఉంటుంది. నేను ఏమంటాను సార్ చూడండి, ఇక్కడ 30 degrees 40 30 అనే మీనింగ్ ఏంటి సార్? ఏం చెప్పాను? ఇది 1 part, ఇది √3 part, ఇది 2 parts. సో 1 part అనేది 10 meters కదా, 1 part అనేది 10 meters కదా. √3 parts అంటే ఎంత మనకు? 10 √3. అంటే టోటల్గా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకు?
10√3 కాదు, ఇది 1 పార్ట్ అని 10 అయితే √3 పార్ట్ 10 √3. ఇప్పుడు tan 45 ఇది 1 పార్ట్ అయితే ఇది కూడా 1 పార్టే కదా, మరి ఇది 1 పార్ట్ అయితే ఈ 1 పార్ట్ అయితే ఇది 1 పార్టే కదా tan 45లో. మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో అంటే డిస్టెన్స్ ఎంత సార్ మనకి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికంటే 10√3 + 10 అంతేనా కదా, 10√3 + 10 కదా సార్. సో ఇది 10√3 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఎందుకు ఇది 10 అయితే ఇది కూడా 10, ఎందుకు θ 45 అయినప్పుడు ఈ రెండు సేమ్ అని మనం చెప్పామే కదా. సో సాల్వ్ చేయండి సార్. ఇక్కడ 10 కామన్ తీస్తే √3 + 1 ఇలా లేదు ఆప్షన్లో. √3 అంటే మనకు 1.732 అని మనకు తెలియాలి సార్, ఈ వాల్యూ గుర్తుకుండాలి ఖచ్చితంగా. √2 అంటే 1.414. సో √5 2.7 సంథింగ్ ఉంటుంది సార్. సో ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 1.732 అంటే సో 10 × 2.732. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేది 27.32 సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఇంకా లెంతీ కావాలి, కానీ నేనేం చేశాను, మన దగ్గర ఉన్నటువంటి ట్రిక్స్ ఉపయోగించి ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ 1 పార్ట్ √3 పార్ట్ కదా. సో 1 పార్ట్ 10 అయినప్పుడు √3 పార్ట్ 10√3. సో ఇక్కడ నుంచి ఇక్కడ 10√3 tan 45 కదా. ఈ ట్రయాంగిల్ గమనిస్తే ఇది 1 పార్ట్, ఇది కూడా 1 పార్టే. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్, ఇది 10√3 ఇది 10. సో 10 × √3 + 1. సో √3 వాల్యూ మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి, ఖచ్చితంగా ఐడెంట్ డిస్టెన్స్ డైరెక్ట్గా ఇవ్వడం అప్పుడు 1.732 1.732 + 1 2.732 2.732 × 10. సో 27.32 is the answer for this question. So this is the answer for third one. సో ఇది కూడా కొంచెం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది. సో మనకు ఫ్యూచర్లో రాబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కానీ అడిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి మోడల్ ఇది. ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీలో కానీ ఖచ్చితంగా అడుగుతుంది, ఎందుకంటే కొంచెం మనకి ఎన్సీఆర్టీ బేస్డ్లో ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి సార్, ఇక్కడ ఏ ట్రీ బ్రేక్స్ అండ్ ఫాల్స్ టు ద గ్రౌండ్ సచ్ దట్ ఇట్స్ అప్పర్ పార్ట్ is still partially attached to stem. At what height did it break? If the original height of the tree was 24 meters and it makes an angle of 30 degrees with the ground. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి సార్, కొంచెం లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. చూడండి, ఇక్కడ ఏమంటే ఒక ట్రీ ఉందంట, ఒక ట్రీ ఉంది, ఈ విధంగా ట్రీ ఉంది సార్, ఈ విధంగా ట్రీ ఉంది. ఇప్పుడు ఏమైందంట, ఏ ట్రీ బ్రేక్స్ అండ్ ఫాల్స్ టు ద గ్రౌండ్ సచ్ దట్ ఇట్స్ అప్పర్ పార్ట్. సపోజ్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి సార్, ఇక్కడ బ్రేక్ అయితే ఈ పార్ట్ ఆటోమేటిక్గా కింద పడిపోతుంది కదా. ఇట్లా ఈ పార్ట్ అనేది మనకి ఈ విధంగా బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంది కదా. సో గ్రౌండ్ ఎక్కడో ఒక టచ్ అవుతుంది కదా, ఇట్లా గ్రౌండ్ ఎక్కడో ఒక టచ్ అవుతుంది ఇట్లా గ్రౌండ్. సో ఈ విధంగా టచ్ అయింది. సో టచ్ అయింది సార్. అయితే ఎట్ వాట్ హైట్ డిడ్ ఇట్ బ్రేక్ అంటే ఏ హైట్ దగ్గర ఇది బ్రేక్ అయితే, ఏ హైట్ దగ్గర ఇది బ్రేక్ అయితే ఒరిజినల్ హైట్ ఆఫ్ ట్రీ వాజ్ 24 మీటర్. సో టోటల్గా దీని హైట్ ఎంత సార్ మనకు, ఒరిజినల్గా 24 meters. So total height of the tree 24 meters. It makes an angle of 30 degrees with the ground. So ఏ హైట్ దగ్గర అది బ్రేక్ అయితే ఈ విధంగా ఈ అప్పర్ పార్ట్ కనుక కింద బెండ్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 30 అంటే మీనింగ్ ఏంటి సార్, ఇది 1 పార్ట్, ఇది √3 పార్ట్, ఇది 2 పార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పాయింట్ చెప్పాను చూడండి. ఇప్పుడు ఇది బెండ్ అయిందా లేదా, ఇది బెండ్ అయింది. ఒరిజినల్ హైట్ ఏంటి సార్, ఈ హైట్ కలిపితే ఈ హైట్ కలిపితే ఒరిజినల్ ట్రీ హైట్ కదా. సో ఇది ఎన్ని పార్ట్స్ సార్, 1 పార్ట్. ఇది ఎన్ని పార్ట్స్ సార్, 2 పార్ట్స్. ఇప్పుడు పార్ట్స్ అని చాలా హెల్ప్ అయిందా లేదా మీకు, నార్మల్గా పార్ట్స్ అనుకోకుండా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఈ 1 పార్ట్ దగ్గర బ్రేక్ అయింది, ఈ బ్రేక్ అయింది ఈ విధంగా పడుతుంది కాబట్టి ఇది 2 పార్ట్స్. ఎందుకు, tan 30 అంటే 1 √3 2. సో టోటల్గా ఈ 3 పార్ట్స్ అంటే మనకు 24 meters. ఎందుకు, ఇది టోటల్ ట్రీ హైట్ కదా, ఇది నార్మల్గా ఈ విధంగా పైకి ఉంటే టోటల్ 3 పార్ట్స్ కదా. సో 1 పార్ట్ 2 పార్ట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, మరి ఏ హైట్ దగ్గర ట్రీ బ్రేక్ అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మనకు 30 degrees ఉంటుంది అంటాడు సార్. సో ఏ హైట్ దగ్గర సార్, 1 పార్ట్ దగ్గర బ్రేక్ కావాలి. సో 3 పార్ట్ అండ్ 24 అయితే 1 పార్ట్. సో 3 1s 3 8s అంటే 8 meters దగ్గర కనుక ట్రీ బ్రేక్ అయితే 8 meters కనుక దగ్గర ట్రీ బ్రేక్ అయితే సో ఇక్కడ టోటల్ 3 పార్ట్స్ కదా సార్, టోటల్ 3 పార్ట్స్ కదా. ఇది 1 పార్ట్, ఇది 1/√3 కదా, tan 30 1 √3 2 కదా. ఈ 1 పార్ట్ ఈ 2 పార్ట్స్ కలిపితేనే ట్రీ హైట్, అంతేనా లేదా. ఇప్పుడు 8 meters దగ్గర ట్రీ బ్రేక్ అయితే ఇది రిమైనింగ్ 2 పార్ట్స్ అవుతుంది. ఆ విధంగా 2 పార్ట్స్ అయినప్పుడు ఇక్కడ 30 degrees వస్తుంది. సో ఈ లాజిక్ అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట సార్. నేను 1 స్టెప్లో చెప్పాను చూడండి, మీకు ఒకటే స్టెప్లో చెప్పేసాను ఆన్సర్ నేను. సో ఎందుకు మనం ఆలోచించాలి, ఈ ట్రీ బ్రేక్ అయినప్పుడు ఈ హైట్ అనేది 2 పార్ట్స్ అవుతుంది, ఇది 1 పార్ట్ అవుతుంది, టోటల్గా వాడిచ్చిన 3 పార్ట్స్, అదే ట్రీ హైట్ కదా. సో ట్రీ హైట్ 3 parts 24 meters అయితే
80 మీటర్స్ దగ్గర బ్రేక్ కావాలి. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ఈ కింద పడ్డ భాగం ఎంత హైట్ అంటారు సార్? ఈ హైట్ దగ్గర బ్రేక్ ఎంత భాగం కింద అడుగు భాగం పట్టిందంటే 16 మీటర్స్ ఆన్సర్. ఎక్కడ బ్రేక్ అయింది? 80 మీటర్స్ దగ్గర బ్రేక్ అయింది, 16 మీటర్ గ్రౌండ్కి ఉంది. సో అది 2 క్వశ్చన్లు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. 8 మీటర్స్ దగ్గర బ్రేక్ అయింది, 16 మీటర్స్ గ్రౌండ్లో ఉంది. సో దట్ ఈస్ ద మేజర్ ట్రిక్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 4th one. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ 5th one. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ స్మాల్ ట్రీ ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ 300 meters away from the foot of the tree was 30 degrees. When the tree grows taller, so its angle of elevation becomes 60 degrees from the same point. By how much did the tree grow? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట సార్. ఎందుకంటే సార్ యాక్చువల్లీ ఇది ల్యాడర్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు వీటి మీద ల్యాడర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సేమ్ మీద ల్యాడర్లు ఏ విధంగా ఉంటుందో చెప్తాను చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ స్మాల్ ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ 300 meters away from the foot of the tree was 30 degrees. ఒక ట్రీ ఉంది సార్, ఒక ట్రీ ఉంది అనుకోండి సపోజ్ ఇట్లా. ఈ ట్రీ నుంచి 300 మీటర్ల దూరంలో, ఈ ట్రీ నుంచి 300 మీటర్ల దూరంలో ఏమైందండి సార్? టాప్ ఆఫ్ ది ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్ 300 meters away from the foot of the tree యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఈ ట్రీ టాప్ అని చూస్తే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు సార్? 30 degrees ఇచ్చాడు. అయితే ఏమైందంటే సార్, when the tree grows taller, సో ట్రీ కొంచెం పెరుగుతూ వెళ్ళిపోయిందంట, ఇట్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బికమ్ 60 degrees ఫ్రమ్ ది సేమ్ పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సేమ్ పాయింట్ నుంచి, అదే పాయింట్ నుంచి ట్రీ ఈ విధంగా పెరుగుకుంటూ కొంచెం పైకి వెళ్తుంది కదా సార్, ఈ విధంగా కొంచెం పైకి వెళ్తుంది. సో మళ్ళీ ఇదే పాయింట్ నుంచి కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత సార్? ఇప్పుడు 60 degrees అయింది. మళ్ళీ 300 meters దూరమే ఉంది, 300 meters దూరమే ఉంది, సేమ్ పాయింట్. ట్రీ కనుక ఆ విధంగా పెరిగితే బై హౌ మచ్ ఇట్ ద ట్రీ గ్రో? అయితే సేమ్ పాయింట్ నుంచి ట్రీ పెరిగినట్టయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees నుంచి 60 degrees చేంజ్ అయితే ట్రీ ఎంత హైట్ పెరిగింది అంటే ఈ హైట్ మనకు కావాలి. ట్రీ ఎంత హైట్ పెరిగింది, దీన్ని ఎక్స్ అనుకోండి, ఆ ఎంత హైట్ పెరిగిందో మనకు కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది 30 degrees ఉంది కదా. 30 అంటే ఏం చెప్పాను నేను? ఇది 1 part, ఇది √3 parts, అంతే లేదా? సో √3 parts అనేది సో ఇది √3 parts అనేది 1 part, √3 parts అనేది 300 meters అయితే సో వాట్ ఈస్ 1 part సార్? 300/√3 కదా. అంటే మీనింగ్ ఏంటి సార్? 100√3 ఇంటూ √3 అని రాయచ్చా? సో దీని వాల్యూ 100√3 అవుతుంది. దేని వాల్యూ? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాట్ ఈస్ ద ఒరిజినల్ హైట్? స్మాల్ ట్రీ హైట్ ఎంత మనకు? స్మాల్ ట్రీ హైట్ అడిగితే 100√3. ఇప్పుడు ఏమైందంట, ఆ స్మాల్ ట్రీ కొంచెం పెరిగి పెద్ద ట్రీ అయిందంట. ఇప్పుడు పెద్ద ట్రీ అయినప్పుడు మీరు ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో ఈ ట్రయాంగిల్ ప్రకారం యాంగిల్ ఎంత మనకు? 60. యాంగిల్ అనేది 60 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ సార్ నాకు చెప్పండి? ఇది √3 parts. ఇది 1 part కదా, పాయింట్ మారలేదు, సేమ్ 300 meters దూరంలో ఉంది. సో ఇది 1 part కదా. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 1 part అవుతుంది. సో 1 part అనేది 300 meters అయితే సో వాట్ ఈస్ √3 parts? √3 part అనేది 300√3 అవుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు మనం చెప్పండి. ఈ టోటల్ ట్రీ హైట్ అడగలేదు, ఎంత హైట్ ట్రీ పెరిగింది. సో ఇక్కడికి 100√3 మనకు తెలిసిపోయింది. సో ఈ హైటే పెరిగింది కదా. అంటే ఎక్స్ అంటే ఏంటి సార్ నాకు చెప్పండి? టోటల్ 300√3లోకి వెళ్ళి ఆ ట్రీ హైట్ ఇనిషియల్గా ఎంత ఉంది? 100√3 ఉంది. సో మనకి తీసేస్తే మనకు 200√3 meters హైట్ పెరిగినట్టు. సో నేను మళ్ళీ చెప్పాను సార్ 1 part √3 parts ఏ విధంగా యూజ్ చేయాలంటే ఆ విధంగా యూజ్ చేస్తేనే మీకు ఈ విధంగా 1 stepలో ఆన్సర్ వస్తాయి. లేదంటే మళ్ళీ ఇది ఎక్స్ అనుకోవాలి, tan θ అనుకోవాలి, sin θ అనుకోవాలి, ఇవన్నీ ఉండకద్దు. ఈ చిన్న ట్రయాంగిల్ తోటి మనం ఈ వాల్యూ కనుక్కున్నాం. ఏది? స్మాలర్ ట్రీ హైట్ 100√3. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ తోటి 60 degrees కదా. 60 అంటే మీనింగ్ ఏంటిది? ఇది √3 part, ఇది 1 part. సో 1 part అనేది 300 meters అయితే వాట్ ఈస్ √3 parts? 300√3. ఈ 300√3లో 100√3 అనేది స్మాల్ ట్రీ హైట్, అంటే 200√3 పెరిగినట్టే లేదా? ఇనిషియల్గా 100√3 ఉంది, 200√3 పెరిగితేనే కదా ఓవరాల్గా మనకు 300√3 parts వచ్చేది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా ఆలోచించాలి సార్. సింపుల్గా మనం నార్మల్గా ఏదో ఎక్స్ అనుకోని, వై అనుకోని, tan θ sin θ అనుకుంటే మీరు ఎంత టైం వేస్ట్ అంటే అంత టైం వేస్ట్. మీరు ఈ విధంగా చేస్తేనే రిమైనింగ్ ఈ టైం అనేది వేరే క్వశ్చన్లకు హెల్ప్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏఎల్పిలో ప్రతి షిఫ్ట్లో కూడా కొంచెం డిఫరెంట్ మాట్లాడుతున్నారు. ప్రతి షిఫ్ట్లో కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్. కాన్సెప్ట్ సేమ్, అదే 30 degrees, అదే 45, అదే 60, బట్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 5th one. 6th one, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో మనకు
sin A ప్లస్ cos A బై tan 90 మైనస్ A. సో tan 90 మైనస్ ఏంటి సార్ మీకు తెలుసా? tan 90 మైనస్ A కావాలి సార్ నాకు. 90 మైనస్ A అంటే మీనింగ్ ఏంటి సార్? కాంప్లిమెంట్ అడిగినట్టు, కాంప్లిమెంట్. సో tan 90 మైనస్ θ అది cot A అవుతుంది. ఎందుకు? tanకు cot కాంప్లిమెంట్, sinకు cos కాంప్లిమెంట్, సీకెంట్కు కొసీకెంట్ కాంప్లిమెంట్. అంటే కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి సార్? sin 90 మైనస్ ఏ కాస్ ఏ అవుతుంది, సీకెంట్ 90 మైనస్ ఏ కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ 90 మైనస్ ఏ సీకెంట్ అవుతుంది, కాస్ 90 మైనస్ ఏ సైన్ అవుతుంది. మీకు అర్థమైంది లేదా? సో 90 మైనస్ ఏ, సో tan 90 మైనస్ ఇస్తే కాట్ ఏ రావాలి, కాట్ 90 మైనస్ ఇస్తే మీకు tan రావాలి. సో ఇప్పుడు సాల్వ్ చేయండి సార్. అది sin ఏ ప్లస్ కాస్ ఏ బై కాట్ అని ఏమని రాస్తా నాకు చెప్పండి? కాస్ ఏ బై సైన్ ఏ అని రాయచ్చా? కాట్ అంటే కాస్ బై సైన్ ఏ కదా సార్. సో కాస్ కాస్ క్యాన్సిల్, సైన్ పైకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక సైన్ ఏ ఉంది, ఇక్కడ సైన్ ఏ ఉంది సార్. రెండు కలిపి సార్ మనకు ఆన్సర్ 2 sin A. సో కానీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఐడియా ఉండాలి. సైన్ కాంప్లిమెంట్ కాసు, సీకెంట్ కాంప్లిమెంట్ కొసీకెంట్, tan కాంప్లిమెంట్ కాట్. అంటే కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి సార్? sin 90 మైనస్ ఏ కాస్ ఏ, సీకెంట్ 90 మైనస్ ఏ కొసీకెంట్. ఇక్కడ tan 90 మైనస్ ఏ అంటే ఏంటి? కాట్. సో కాట్ అంటే ఏంటిది మరి? కాస్ ఏ బై సైన్ ఏ కదా. కాస్ ఏ క్యాన్సిల్, సైన్ ఏ పైకి వస్తుంది కాబట్టి sin A ప్లస్ sin A 2 sin A. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో మనకు ట్రిగనోమెట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 0 degrees నుంచి 90 degrees వరకు ఖచ్చితంగా మీరు అన్ని వాల్యూస్ మీకు గుర్తుకుండాలి. ఖచ్చితంగా గుర్తుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చాలా ఈజీ. 0 degrees నుంచి 90 degrees మధ్య సైన్ కానీ కాస్ టాన్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సైన్కు రివర్స్ చేస్తే ఇన్వర్స్ చేస్తే మీకు వచ్చేది కొసీకెంట్, కాస్కు ఇన్వర్స్ చేస్తే మీకు వచ్చేది సీకెంట్, టాన్కి ఇన్వర్స్ చేస్తే మీకు వచ్చేది కాట్. ఈ మూడు గుర్తుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ట్రిగనోమెట్రిక్ టేబుల్ అనేది ఖచ్చితంగా మీకు రావాలి. సో ఇక్కడ చూస్తారు cos 45 అంటే 1/√2 డివైడెడ్ బై tan 30 1/√3, cot 60 అంటే tan 30 రెండు సేమే సార్ 1/√3. సో చూడండి సార్ ఇక్కడ 1/√2 డివైడ్ బై, సో ఎల్సిఎం చేస్తే √3 2. సో ఇది పైకి వస్తుంది కదా సార్ 1/√2 ఇంటూ √3/2. సో √3/2√2 అవుతుంది. సాల్వ్ చేస్తే √3/2√2 ఆప్షన్ డి. సో మళ్ళీ చెప్తున్నా సార్, ట్రిగనోమెట్రీ టాపిక్లో కూడా ఒక షిఫ్ట్లో ఏమో కాంప్లిమెంట్ అడిగాడు, ఒక షిఫ్ట్లో వాల్యూస్ని ఉపయోగించి అడిగాడు. సో ఒక షిఫ్ట్లో సాల్వ్ ద ఫాలోయింగ్ అడిగాడు. అంటే మీరు ఖచ్చితంగా ట్రిగనోమెట్రీ ప్రతి టాపిక్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 7th one. సో ఇది కూడా కొంచెం హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. రమేష్ అండ్ సురేష్ మడ్ బిల్డింగ్స్ హ్యావ్ హైట్స్ ఆఫ్ 8 centimeters and 15 centimeters రెస్పెక్టివ్లీ. సో రమేష్ బిల్డింగ్ 80 meters అయితే సురేష్ మడ్ బిల్డింగ్ 15. 8 కంటే 15 పెద్దదే కదా, ఇది 8 అనుకుంటే 15 కదా, గుర్తుపెట్టుకోండి. అయితే దే ఆర్ 24 centimeters అపార్ట్. అంటే ఆ రెండింటి మధ్య దూరం 24 centimeters అన్నట్టు. ఆ రెండింటి మధ్య దూరం రమేష్ మడ్ బిల్డింగ్ 8 centimeters, సురేష్ మడ్ బిల్డింగ్ 15 centimeters, వాటి మధ్య దూరం 24 centimeters అయితే హౌ ఫార్ ఆర్ ద టాప్స్ ఆఫ్ దేర్ మడ్ బిల్డింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఈ టాప్ నుంచి ఈ టాప్కి ఎంత డిస్టెన్స్ ఉందో అడుగుతున్నాడు. ఈ టాప్ నుంచి ఈ టాప్కి ఎంత డిస్టెన్స్. సో మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు ప్యారలల్ కాబట్టి, ఈ రెండు సమాంతరం కాబట్టి 24 అయితే ఇది కూడా 24 అంతే లేదా. సో మళ్ళీ ఈ రెండు సమాంతరం కాబట్టి ఇది 8 అయితే ఇది 8, టోటల్గా 15 సార్. టోటల్ 15, ఇందులో 8 పోతే ఆటోమేటిక్గా 7 కదా. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వరకు చేస్తాము, కానీ ఈ ఆన్సర్ చాలా మంది చేసే మిస్టేక్ ఉంటుంది, అది మీరు చేయకూడదు చెప్తున్నాను. సో ఇది మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటారు, దీన్ని ఎక్స్ అనుకుంటారు. సో x² ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ x² అంటారు. చాలా మంది ఇది ఒక మిస్టేక్ గీస్తారు, మళ్ళీ దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తారు. ఈ విధంగా చేయకూడదు. మీరు ట్రిగనోమెట్రిక్ ట్రిప్లెట్స్ ఉంటాయి, త్రికోణమితి ట్రిప్లెట్స్ ఉంటాయి సార్. సో మనకు 7, 24, 25 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్ అనేది ఎవరైతే ఐడియా ఉంటుందో, 7, 24, 25 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్ అని ఏ విధంగా ఐడియా ఉంటుందో, ఈ 7, 24 ఆటోమేటిక్గా 25 అవుతుంది. మీరు సాల్వ్ చేయకూడదు, మీ మైండ్లో ఉండాలి బేస్డ్ అప్ అనేది ప్రాక్టీస్. ఇది 7, ఇది 24 అంటే ఆటోమేటిక్గా 25. ఇది 7, 24, 25 అనేది లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి సార్. అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్ అవుతాయి. సో ఆ ట్రిప్లెట్స్ అనేవి మీ మైండ్లో ఉంటే డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీ. డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీ. వితౌట్ పెన్ పేపర్ మనం సాల్వ్ చేసాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 8th one. నెక్స్ట్
ఇఫ్ secant 4a is equal to cosecant 3a minus 50 degrees అయితే where 4a and 3a are the acute angles. ఈ రెండు acute angles అన్నాడు అంటే 0 degrees నుంచి 90 degrees మధ్యలో ఉంటాయి. అక్యూట్ అంటే మీనింగ్ ఏంటి సార్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ అక్యూట్ యాంగిల్ అంటే ఏం చెప్తుందంటే అంటే తెలుగులో అల్పకోణం అంటారు సార్. తెలుగులో అల్పకోణం. అల్పకోణం అంటే మీనింగ్ ఏంటిదంటే సార్ ఈ కోణం విలువ ఖచ్చితంగా 0 degrees నుంచి 90 degrees మధ్యలోనే ఉండాలి. బిట్వీన్ 0 to 90. సో ఆ విధంగా అంటే 1 కావచ్చు, 2 degrees, 3 degrees, 4 degrees అప్ టు 90 degrees. సో బిట్వీన్ 0 నుంచి 90 మధ్యలో బిట్వీన్ అంటే 1 to 18 సార్. 1 to 18 degrees ఇవన్నీ మీకు అల్పకోణాలు, అక్యూట్ యాంగిల్సే. సో ఇప్పుడైతే క్వశ్చన్ ఏమడిగారు సార్ cosecant a plus 25 వాల్యూ ఎంత అన్నాడు. cosecant a plus 25 మనకు ఇంతకుముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను సార్. సీకెంట్ కోసెకంట్ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పాను లేదా. అదేవిధంగా సీకెంట్ కోసెకంట్ ఎక్కడ ఈక్వల్ అవుతాయి సార్ మరి సీకెంట్ 45 అదేవిధంగా కొసెకంట్ 45 ఈ రెండు ఈక్వల్ కాదా. ఎందుకు సైన్ కాస్ ఈక్వల్ అయినప్పుడు దీని వాల్యూ √2 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి ఈ యాంగిల్ ఈ రెండింటిని కలిపితే మీకు ఎంత రావాలి సార్ మనకు 90 degrees రావాలి. సో 4a plus 3a minus 50 is equal to 90 degrees. So 7a is equals to 140 degrees అవుతుంది సార్ 90 plus 50. సో a is equal to 20 degrees. మిమ్మల్ని అడిగింది ఏ వాల్యూ కాదు, మిమ్మల్ని అడిగింది ఏ అనేది 20 degrees అవుతుంది. కానీ ఏ వాల్యూ అడిగాడా, ఏ వాల్యూ అడగలేదు. అయితే ఏ వాల్యూ 20 degrees అయితే కొసెకంట్ a plus 25 అన్నాడు సార్. కొసెకంట్ a 20 plus 25 టోటల్గా ఎంత సార్ మనకు 45. సో కొసెకంట్ 45 అంటే √2 కదా. కొసెకంట్ 45 అంటే సార్ మనకు √2 కదా. సో మళ్ళీ చెప్తున్నాను ట్రిగనామెట్రీ టాపిక్లో డిఫరెంట్ మార్క్స్ అని ఎగ్జామ్లో అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కాంప్లిమెంట్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 90 రావాలి. ఎందుకు ఆ రెండు కాంప్లిమెంట్ ఇచ్చేదారు కాబట్టి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 9th one. సో 10th one సార్ కొంచెం ఇంపార్టెంట్ మోడల్, కొంచెం ఇంపార్టెంట్ సార్. ఇది అప్కమింగ్ ఎన్టీపీసీ ఆర్ గ్రూప్ డీలో ఖచ్చితంగా అడిగేటువంటి ఛాన్స్ సార్. కొంచెం అప్లికేషన్ ఓరియంట్ ఉంది. cos power 4θ minus sin power 4θ is equal to k అయితే then the value of 1 minus k by 1 plus k. సో చూడండి సార్ ఇక్కడ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే దాన్ని cos square θ whole square θ రాయచ్చా మైనస్ sin square θ whole square అని రాయచ్చా is equals to k. ఇది ఏ రూపంలో ఉంది సార్ నాకు చెప్పండి. a square minus b square రూపంలో ఉంది కదా. అంటే a plus b into a minus b కదా. అంటే ఏంటి సార్ చెప్పండి ఇది cos square θ plus sin square θ into cos square θ minus sin square θ is equals to k. ఈ వాల్యూ 1 అని మనకు తెలుసా లేదా, ఈ వాల్యూ 1 అని మనకు తెలుసా లేదా, తెలుసు. ఇప్పుడు మనకు k వాల్యూ ఏమైంది సార్ మనకు cos square θ minus sin square θ ఉంది. మరి 1 మైనస్ k అంటే ఏ విధంగా చేయాలి సార్. మరి మనకు k వాల్యూ తెలిసింది, k ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారా, k ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దామా. సబ్స్టిట్యూట్ చేయండి k ప్లేస్లో 1 మైనస్ cos square θ ప్లస్ sin square θ డివైడెడ్ బై. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. మరి ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ 1ని ఏమని రాయొచ్చండి సార్, ఇక్కడ ఇదే ట్రిక్. ఈ 1ని ఏమని రాయొచ్చు అంటే మనం sin square θ ప్లస్ cos square θ అని రాసుకోవచ్చు. ఎందుకు sin square θ ప్లస్ cos square θ 1 కదా సార్. ఆ 1 కనుక మీరు sin square θ ప్లస్ cos square θ రాసుకుంటే ఆన్సర్ అనేది చాలా చాలా ఈజీగా వస్తుంది. sin square θ ప్లస్ cos square θ ప్లస్ k కదా ప్లస్ cos square θ మైనస్ sin square θ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈజీ వస్తుంది. చూడండి ఇక్కడ cos square θ క్యాన్సల్, sin square θ క్యాన్సల్. సో న్యూమరేటర్లో మిగిలింది ఏంటి సార్ 2 sin square θ. డినామినేటర్లో ఏమి మిగిలింది సార్ మనకు 2 cos square θ. సో 2 క్యాన్సల్, sin by cos అంటే tan square θ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లేదా θ ఈజ్ ఈక్వల్ 45 కూడా పెట్టుకోవచ్చు సార్. θ ఈజ్ ఈక్వల్ 45 పెట్టుకుంటారు, కొంతమంది 30 degrees పెట్టుకుంటారు, 60 degrees పెట్టుకుంటారు. సో బేస్డ్ అపాన్ యువర్ కంఫర్ట్. బట్ సింపుల్గా సరే మీకోసం ఎగ్జామ్లో ఈ విధంగా చెప్తున్నాను కానీ మీకు అర్థమయ్యేటట్టు. బట్ ఎగ్జామ్లో నేను కూడా ఫాస్ట్గా చేసేస్తాను. బేస్డ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ మీరు కూడా చాలా ఈజీ ఫాస్ట్గా చేసేస్తారు. సో మనకి మీకోసం ఇక్కడ యాక్చువల్గా ఏంటి సార్ నేను ఈ స్టెప్ అని ఎస్కేప్ చేస్తాను యాక్చువల్గా నేను. ఎందుకు cos power 4θ మైనస్ sin power 4θ అంటే cos square θ ప్లస్ sin square θ 1 అవుతుంది కాబట్టి cos square θ మైనస్ sin square θ k. సో మళ్ళీ ఈ 1 ప్లేస్లో ఇది పెట్టేస్తాను, ఫాస్ట్గా ఈ స్టెప్ చేసేస్తాను, మాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 10th one. So which of the following options gives the correct expression for y? So y की correct expression when cos square θ minus cos square θ by 1 minus sin θ is equal y అయితే y వాల్యూ ఎంత అని అడుగుతుంది సార్. సో చూడండి సార్ ఇక్కడ
కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. దీన్ని సింప్లిఫై చేసి చెప్పుకోండి సార్. సో మనకు ఇంతకుముందు ఒకటి చెప్పాను, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు, చూడండి సార్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అయినప్పుడు వాట్ ఈస్ కాస్ స్క్వేర్ ఏ సార్? 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవాలి, ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. మరి ఇంకా ఏ విధంగా సాల్వ్ చేయండి సార్? దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకోవచ్చు న్యూమరేటర్లో. అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అవుతుందా లేదా? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ డివైడ్ బై 1 మైనస్ సైన్ ఏ. సో మీకు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 1 ప్లస్ సైన్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ ఇవ్వలేదు, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సైన్ ఏ ప్లస్ 1 అన్నా 1 ప్లస్ సైన్ ఏ రెండు ఒకటే, సైన్ ఏ ప్లస్ 1 అన్నా 1 ప్లస్ సైన్ ఏ రెండు ఒకటే. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది వస్తేనే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 11th వన్. సో ఇది కూడా మళ్ళీ హైట్ డిస్టెన్స్ అనే టాపిక్ సార్. సో ఇది కూడా కొంచెం ఫ్లాగ్ టైప్ క్వశ్చన్ సార్, జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ ఫ్లాగ్ దట్ ఈస్ మౌంటెడ్ ఆన్ 18 మీటర్ హై పోల్ ఆర్ రెస్పెక్ట్ టు 60 degrees and 30 degrees ద హైట్ ఆఫ్ ది ఫ్లాగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట సార్. ఇది కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్. డయాగ్రామ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సార్? హైట్స్ అండ్ డిస్టెన్స్లో అంటే ఎత్తులు దూరాలో డయాగ్రామ్ డ్రా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి సార్ ఇక్కడ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒక పోల్ ఉందంట సార్, ఒక పోల్కి పైన ఫ్లాగ్ ఉంటుంది ఈ విధంగా. ఇది ఫ్లాగ్ అనుకోండి, ఈ పోల్ పైన ఫ్లాగ్ ఉంది సార్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది ఫ్లాగ్ దట్ మౌంటెడ్ ఆన్ 18 మీటర్ హై పోల్. సో ఇది హైట్ ఎంత సార్ మనకు? దీనిది ఈ పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకు? 18 మీటర్స్ ఇచ్చాడు. ఆర్ 60 degrees and 30 degrees రెస్పెక్టివ్లీ దెన్ హైట్ ఆఫ్ ది ఫ్లాగ్. ఇప్పుడు ఒక పాయింట్ ఉందండి సార్, ఒక పాయింట్ నుంచి సంథింగ్ ఏదో పాయింట్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఫ్లాగ్ బాటమ్ చూస్తే ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఫ్లాగ్ టాప్ చూస్తే ఇది బాటమ్, ఇది టాప్ అనుకోండి. మీరు ఇక్కడ ఫ్లాగ్ నార్మల్గా ఇక్కడ ఉంటుంది, జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఇట్లా ఈ విధంగా అనుకోండి. సో ఇది బాటమ్ అనుకోండి, టాప్ అనుకోండి సార్. ఈ విధంగా టాప్ బాటమ్ చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఏంటిది చూడండి సార్ ఇక్కడ టాప్ అండ్ బాటమ్. ఫస్ట్ ఏంటిది? టాప్. సెకండ్ ఏంటిది? బాటమ్. ఫస్ట్ ఏంటిది? 60 degrees, సెకండ్ ఏంటిది? 30 degrees. అంటే టాప్ చూస్తేనేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో 60 degrees, బాటమ్ చూస్తేనేమో 30 degrees. అయితే హైట్ ఆఫ్ ది ఫ్లాగ్, హైట్ ఆఫ్ ది ఫ్లాగ్ అంటే ఏంటి సార్? ఈ డిస్టెన్స్ అన్నాడు అంతే కదా. హైట్ అంటే ఏంటి సార్? మనకు ఈ డిస్టెన్స్ మనం కనుక్తే పోల్ యొక్క హైట్ ఇచ్చాడు 18 meters. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ చూస్తే 30 degrees కదా సార్. ఇది 1 part, ఇది √3 parts. సో 1 part అనేది 18 అయితే √3 అనేది ఏంటి సార్ మనకు? 18√3. సో ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ కనుక మనం గమనిస్తే ఇది √3 parts, ఇది 1 part, అంతేనా కాదా? సో 1 part అనేది 18√3 అయితే సో √3 part ఈ టోటల్గా ఈ 1 part అనేది 18√3 అయితే √3 parts. సో 1 part అనేది 18√3 అయితే √3 parts ఏమంటే సార్? 18√3 ఇంటూ √3, 18 3s 54. అయితే ఇప్పుడు ఏమడిగాడు? హైట్ ఆఫ్ ది ఫ్లాగ్. సో ఈ పోల్ యొక్క హైట్ ఏమో 18 meters సార్, టోటల్ హైట్ ఏమో 54 meters. అంటే ఫ్లాగ్ యొక్క హైట్ ఆటోమేటిక్గా 36 meters అవుతుందా లేదా? క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఈ విధంగా పార్ట్స్ అనుకుంటే ఆన్సర్ చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ డయాగ్రామ్ వేరే డయాగ్రామ్ వేసుకోవద్దు, వేరే రకంగా వెళ్ళిపోవద్దు. ఈ రకంగా వేస్తేనే మీరు ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పీ కానీ ఈ విధంగా చేస్తేనే మీకు తొందరగా ఆన్సర్ వస్తుంది, మీ యొక్క స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 1 part, ఇది √3 parts. 1 part 18 అయితే 18√3. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇది √3 parts, ఇది 1 part. ఈ 1 part మనకు ఆల్రెడీ తెలుసు కదా, 1 part 18√3 అయితే ఇది టోటల్ √3 parts కదా బాటమ్ నుంచి బేస్ నుంచి. సో ఇది 54. కానీ ఈ 54 meters అని ఏంటి సార్? ఈ పోల్ యొక్క హైట్ ప్లస్ ఫ్లాగ్ యొక్క హైట్ రెండు కలిపితే. కానీ పోల్ యొక్క హైట్ ఇచ్చాడు 18, అంటే ఈ 54లో కనుక 18 తీస్తే మీకు వచ్చే 36 ఏంటి సార్ మనకు? ఈ 54లో కనుక 18 తీస్తే మీకు వచ్చే 36 ఏంటి సార్? హైట్ ఆఫ్ ది ఫ్లాగే కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ సింప్లిఫై సార్. చూడండి సార్ ఇక్కడ. సో క్వశ్చన్ జాగ్రత్త చేయాలి సార్ ఇక్కడ. సో దీనికంటే ముందు మనకు ఒక 3 పాయింట్స్ తెలియదు సార్. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ సార్, ఇవి ఖచ్చితంగా ఈ 3 మీకు ఐడియా ఉండాలి. సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ 1 అవుతుంది. సెకండ్ది సీకెంట్ స్క్వేర్ θ మైనస్ టాన్ స్క్వేర్ θ ఈక్వల్స్ 1 అవుతుంది. అదేవిధంగా థర్డ్ వన్
కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఈ మూడు కనుక ఐడియా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ. సో 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా. చాలామంది ఇక్కడ చూడండి సార్, 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ చూడండి సార్, ఇది ఇటు వస్తే ఆటోమేటిక్గా ఇది మైనస్ tan స్క్వేర్ థీటా అవుతుంది లేదా? ప్లస్ కాదు, మైనస్ అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ సీకెంట్ స్క్వేర్ థీటా ఇటు వస్తే 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే మైనస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. ఇది ఫస్ట్ వన్. 1 ప్లస్ సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ థీటా అంటే ఏంటి సార్? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి సార్? మనకు కాస్ స్క్వేర్ థీటా అవుతుందా లేదా? ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఈ కాట్ స్క్వేర్ థీటా వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ కొసికెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాబ్లం కనుక టోటల్ సాల్వ్ చేయాలంటే ఈ మూడు ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేసాం సార్. tan అంటే ఏంటి సార్ నాకు చెప్పండి? సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఇంటూ ఇది 1 బై సైన్ స్క్వేర్, అంతేనా లేదా? సో సైన్ స్క్వేర్ క్యాన్సిల్, కాస్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ సింబల్ ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చాలామంది ఇక్కడ మైనస్ సింబల్ గమనించారు, ఆన్సర్ 1 అనుకో పెట్టేస్తారు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ -1. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎనీథింగ్ మైనస్ ఇంటూ ఎనీథింగ్ మైనస్ అవుతుంది సార్. మైనస్ ఇంటూ పాజిటివ్ చేస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ చేస్తేనే మనకు ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది సార్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ -1. చూడండి ఇక్కడ ఈ ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ మీరు ఖచ్చితంగా దీన్ని మార్చుకొని ఈ విధంగా మార్చుకుంటూ చేయాలి. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ 13th one. నెక్స్ట్ క్వశ్చన్ 14 సార్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. వెరీ 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 ఇంపార్టెంట్ మాట సార్. డైరెక్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో, ఎన్టీపీసీలో కానీ, గ్రూప్ డీలో కానీ, ఏఎల్పీలో కానీ డైరెక్ట్గా అడుగుతున్నాడు. కానీ ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. దీన్ని మనం సాల్వ్ చేయాలి సార్. నార్మల్గా చాలామంది ఏమనుకుంటారు సార్, థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees పెట్టుకుంటారు, 30 degrees పెట్టుకుంటారు, 40 degrees పెట్టుకుంటారు, 45 పెట్టుకుంటారు, 60 పెట్టుకుంటారు, ఆ విధంగా చేస్తారు. బట్ ఆ విధంగా చేయకండి, ఎందుకంటే అప్పుడు 2-3 ఆప్షన్లు ఇచ్చిన కన్ఫ్యూజ్ అవుతుంది. సో దీన్ని రేషనలైజ్ చేయాలి సార్. రేషనలైజ్ అంటే మీనింగ్ ఏంటంటే సార్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తోటి చేయాలి అంతే. డివైడ్ బై, సో ఇది 1 ప్లస్ కాస్ థీటా. సో అండర్ రూట్ ఆఫ్ ఇది 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సార్. ఆ విధంగా ఉంచండి. డివైడ్ బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏంటి సార్? మనకు సైన్ స్క్వేర్ థీటా అంటే కదా. ఇప్పుడు ఈ అండర్ రూట్కి ఈ స్క్వేర్ వెళ్ళిపోతుందా లేదా? సో 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో దీన్ని స్ప్లిట్ చేస్తే 1 బై సైన్ థీటా అవుతుంది, ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది, అంతేనా లేదా? సో 1 బై సైన్ థీటా అంటే ఏంటి సార్? ఇది కొసికెంట్ థీటా. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అంటే ఏంటి సార్? కాట్ థీటా. ఇది మనం సింప్లిఫై చేసాం సార్. ఇది మనకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ ఎగ్జాంపుల్ బుక్లో ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అని చెప్తున్నాం. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అడిగితే పైన న్యూమరేటర్లో ఏముంది సార్? ప్లస్ ఉంటే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మనం సాల్వ్ చేసాం కాబట్టి. ఒకవేళ ఇదే క్వశ్చన్లో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, సేమ్ ఈ విధంగా ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఇచ్చాడు డిఫరెంట్గా. 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా చేస్తే న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, కొసికెంట్ ప్లస్ కాట్. ఒకవేళ న్యూమరేటర్లో మైనస్ ఉంది అనుకోండి, ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా. సో ఇదే క్వశ్చన్లో మనం ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసాం సార్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు బేస్డ్ అప్ అనేది ప్రాక్టీస్ మీరు డైరెక్ట్గా పెట్టేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తూ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. ఆ క్వశ్చన్ వచ్చింది కొసికెంట్ ప్లస్ కాట్. ఎందుకు? న్యూమరేటర్లో ప్లస్ ఉంది కాబట్టి, న్యూమరేటర్లో మైనస్ ఉంటే కొసికెంట్ మైనస్ కాట్. చాలా ఈజీ, ఎందుకంటే మీకు సింప్లిఫై చేసి చూపెట్టాను కాబట్టి మీరు ఈ సింప్లిఫికేషన్ మీరు అర్థం చేసుకోండి. బట్ ఎగ్జామ్లో ఈ సింప్లిఫికేషన్ చేయకండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డీలో కానీ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి మోడల్. సో ఇక న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది సార్ ఆన్సర్, న్యూమరేటర్లో మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓన్లీ కొసికెంట్ కాట్ మాత్రమే, సీకెంట్ కాట్ రాదు, కొసికెంట్ కాట్ మాత్రమే. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 15th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, ఇఫ్ థీటా ఇస్ అన్ అక్యూట్ యాంగిల్, ఫైండ్ ద డినామినేటర్ d వాల్యూ వెన్ కాట్ థీటా మైనస్ కొసికెంట్ థీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై d. సో ఇంతమంది నేను ప్రీవియస్ క్వశ్చన్లో ఒక చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ వాల్యూ అనేది మీరు ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. ఈ వాల్యూ అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఎందుకంటే సార్ డైరెక్ట్గా ఈ ప్రాబ్లమ్స్ అని ఎగ్జామ్లో ఇస్తుంటాడు. చూడండి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? కాట్ థీటా మైనస్ కొసికెంట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై d. అయితే d వాల్యూ కనుక్కోమన్నాడు సార్. d వాల్యూ కనుక్కో. నేను ఏమంటున్నా సార్, ఇక్కడ మైనస్ కామన్ ఇద్దామా?
మైనస్ కామన్ చేయండి, ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ కామన్ చేయండి. మైనస్ ఆఫ్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై డి. ఇప్పుడు రెండింటికి మనం అండర్ రూట్ వేద్దామా? ఎందుకు అండర్ రూట్ వేద్దాం? సో మైనస్ స్క్వేర్ వేస్తే ఏమవుతుంది సార్? మైనస్ స్క్వేర్ వేస్తే ఏమవుతుంది సార్? మీకు మైనస్ థీటా మైనస్ ప్లస్ అవుతుందా లేదా? సో ఇది క్యాన్సిల్, మైనస్ స్క్వేర్ వేస్తే మీకు ప్లస్ వస్తుంది. సో కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంటేనేమో ఇక్కడ ఏం రావాలి? కొసికెంట్ మైనస్ కాట్. ఇక్కడ 1 మైనస్ కాస్ ఉంది కాబట్టి ఈ డినామినేటర్లో కనుక మీరు 1 ప్లస్ కాస్ థీటా పెడితే ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఒక క్వశ్చన్ కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్టే. మీరు ఒక క్వశ్చన్కి జాగ్రత్తగా మీరు ఆన్సర్ నేర్చుకుంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసినట్టే. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ మైనస్ కామన్ చేయాలి సార్. కాట్ మైనస్ కొసికెంట్ కాదు, మనకు కావాల్సింది కొసికెంట్ మైనస్ కాట్ కాబట్టి సో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో అండర్ రూట్లో. సో ఈ విధంగా అంటే డి ప్లేస్లో కనుక 1 ప్లస్ కాస్ థీటా పెడితే, దీని వాల్యూ కొసికెంట్ మైనస్ కాట్ అవుతుంది. ఎలా వచ్చింది మనకు ఆ క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 15th వన్. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిబిటి 1లో జరిగినటువంటి ట్రిగ్నామెట్రీ, అదేవిధంగా దాని అప్లికేషన్ పార్ట్ అయినటువంటి హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి టాపిక్లో 2024లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మళ్ళీ ఫైనల్ కంక్లూజన్ చెప్తాను సార్. ఫైనల్ కంక్లూజన్, పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ ఉంది, టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది లేవు సార్. బేసిక్ టు మోడరేట్, బేసిక్ క్వశ్చన్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, ఈజీ టు మోడరేట్. సో అంటే మీరు నెక్స్ట్ 2025 ఏఎల్పి కూడా ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, ఈ 2 టాపిక్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి సార్. ఈ టాపిక్స్లో మేము స్కోర్ చేయలేకపోతున్నాం, ఈ క్వశ్చన్స్ అనేది ఇలాంటి క్వశ్చన్స్ అనేది మేము సాల్వ్ చేయలేకపోతున్నామంటే సో ఆ ఆస్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని 2025లో మీరు ఖచ్చితంగా ఏఎల్పి సిబిటి 1 మీరు క్రాక్ చేయాలంటే, మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సో ఈ రెండింటికి సంబంధించి మనకు ఎక్స్క్లూజివ్లీ మనకు కోర్స్ ఉంది సార్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్పి మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన కోర్స్ ఉంది. ఎక్స్క్లూజివ్ ఫర్ 799 రూపీస్కి మనం ఇస్తున్నాం సార్. ఎక్స్క్లూజివ్ ఫర్ 799 రూపీస్. ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా మీకు ఏఎల్పి 2025 నోటిఫికేషన్లో సిపిటి 1లో అర్థమెటిక్ అదే అంటే మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్లో కానీ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి అప్లై చేశారో సో లేదా ఇది కోర్స్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఏఎల్పితో పాటు అప్కమింగ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా 100% వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే మీకు గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఏఎల్పి కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వేరు కానీ సిలబస్ అనేది సేమ్. సో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా వాళ్ళు అడిగేటువంటి మోడల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మన ఈ కోర్స్ రెడీ చేయడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ బై రాజేష్ సార్, మ్యాథమెటిక్స్ బై నేనే సార్ రాజేష్ సార్, సో రీజనింగ్ బై సతీష్ సార్. సో మేమిద్దరం రైల్వే ఎంప్లాయీస్ సార్. సో రైల్వే ఎంప్లాయీస్ తోటే మనం కంప్లీట్ కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ సో మీరు గుర్తుపెట్టుకోండి సార్, మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే మీరు సిబిటి 1 క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, మీరు సాల్వ్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ 1 మార్క్ వస్తుంది. సో కరెక్ట్గా సాల్వ్ చేస్తే 1 మార్క్ వస్తుంది, రాంగ్ చేస్తే 1 మార్క్తో పాటు 0.33 కూడా వెళ్ళిపోతుంది. అది గమనించి సో ఎవరైతే మనకు మ్యాథమెటిక్స్ రీజనింగ్లో పూర్ణ అంశాన్ని మేము ఖచ్చితంగా ఈ ఏఎల్పి 2025 అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్లో కావచ్చు సార్ మేము మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకున్నారో సో ఈ కోర్స్ అనేది మీరు ఈ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ అనే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సార్. సో మీకు అదేవిధంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అదేవిధంగా ఏఎల్పి 2024 సిబిటి 1 సిరీస్లో భాగంగా మనం ఇప్పటి వరకు ట్రిగ్నామెట్రీ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.